వెల్కమ్ టు విబిఎస్ పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మళ్ళీ ఒకసారి చదువుదాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన, ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థనలో ఓ ప్రత్యేకమైనటువంటి అంశం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆయన చేసే ప్రార్థన అంటే, దేవా నీవు నాకు ఓ పని అప్పగించావు, ఆ పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను, దానివలన నీ నామానికి మహిమ కలిగింది, నిన్ను మహిమపరిచాను అనేటువంటి 3 అంశాలు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆయన చేసిన ప్రార్థన ఒక లైన్, అది 17 అధ్యాయం అంతా కూడా దేవునికి ప్రార్థన చేసుకున్నటువంటి మంచి చాప్టర్. అది 17 అధ్యాయం అంతా కూడా చదివితే యేసుక్రీస్తు వారు తన తండ్రికి చేసిన విజ్ఞాపన ప్రార్థనలో అనేక అంశాలు ఉన్నాయి. దానిలో ఆయన చేసినటువంటి ఒక అంశం ఏంటంటే, దేవుడు తనకు అప్పగించినటువంటి పని విషయంలో తాను ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేశాడు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. దానివలన ఏం కలిగింది అనేది కూడా గుర్తు చేసుకుంటున్నాడు, తండ్రికి తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి ఒక అంశం ఏంటంటే, దీనిలో చేయడానికి నీవు నాకు ఒక పనిని ఇచ్చావు. దేవుడట యేసుక్రీస్తు వారికి ఓ పని అప్పగించాడు. ఆ పని ఆయనే చేయాలి. చెప్పండి, ఎవరు చేయాలి? అది ఆయనే చేయాలి. చేయటానికి నీవు నాకు అప్పగించినటువంటి పని, ఒక పనిని గుర్తు చేసుకుంటున్నాడు. మొట్టమొదటిగా చూస్తే ఈ పని ఇది ఎవరి వలన ఇవ్వబడిందన్నమాట. ఎవరి వలన ఇవ్వబడింది? నీవు నాకు ఇచ్చావు. ఎవరిచ్చారు యేసయ్యకి ఆ పని? దేవుడు లేక తండ్రి ఆయనకి ఇచ్చాడు. సో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం చేస్తున్నటువంటి పనిలో, దేవుడు మనకిచ్చినటువంటి ఈ పనిలో ఎవరు ఈ పని మనకు అప్పగించారు అనేది మనం యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నట్లయితే, ఆయన చాలా పర్టికులర్గా ఆయన అండర్స్టాండ్ చేసుకుంది ఏంటంటే, ఇట్ హ్యాస్ గివెన్ బై గాడ్. దేవుని పని ఇది. చెప్పండి, ఈ పని ఎవరిది? ఎవరిచ్చారు ఈ బాధ్యతలు? యేసయ్యకి ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు, దేవుడిచ్చాడు. కాబట్టి ఒకవేళ మనం ఈరోజు ఈ 3 దినాలు మనం ఒక భారమైన పని, చాలా కష్టపడి పని చేస్తాం. కానీ ఈ పని ఎవరి కోసం చేస్తాం చెప్పండి? ఎవరి కోసం? దేవుని కోసం. ఎందుకు అంటే, ఈ పని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా తన ఈ లోకంలో చాలా ప్రయాసపడ్డాడు. ఆ పని అంతటిని గురించి ఆయన చేసేటప్పుడల్లా, ఆ కష్టపడేటప్పుడు, ఆయన ప్రయాణం చేసేటప్పుడు, ఆయన దప్పికొన్నప్పుడు, ఆకలి కొనినప్పుడు, ఆయన నిద్ర లేనప్పుడు, ఆ పనిలో ఆయన సాగిపోతున్నప్పుడు ప్రతిసారి ఆయన గుర్తు చేసుకున్నది ఏంటంటే, ఈ పని అనవసరంగా నేను తీసుకున్నాను, ఈ పని నేను అనవసరం ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది అని అనుకోలేదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ. ఆమెన్. సో దేవుడిచ్చిన పని చేయడం, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
దేవుని పని చేయడం. కాబట్టి దేవుడు ఇచ్చాడు అనేటువంటిది మనం కూడా గుర్తించాలి. నంబర్ 2, మొదటిది ఏంటి? ఈ పని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నంబర్ 2, ఇది ఒక పని. ఇది ఒక పని. ఊరికే ఏదో మనం కనబడేది కాదు. ఇది ఒక భారమైన పని, ఒక బాధ్యతాయుతమైన పని. ఒక పనివాడు ఎంత కష్టపడతాడో, పనివాడు ఏ విధంగా ప్రయాసపడతాడో, పని అప్పగించబడినప్పుడు పని చేస్తే ప్రభువుల వారు చెప్పారు కదా, పనివాడు జీతమునకు పాత్రుడు, పనివాడు ఆహారమునకు పాత్రుడు, పనివాడు ఇంకా పై పనులకి పాత్రుడవుతాడు. తనకివ్వబడిన పనిలో నమ్మకంగా చేసినప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది దేవుని పని గనక మనం దేవుని పనిలో ఇది దేవుడి పని అని మనం గుర్తించాలి. పని అంటే వెరీ హార్డ్ వర్క్ అన్నమాట, చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం పరిచర్య అనుకుంటాం. పరిచర్య అంటే మనకి ఎలా ఉంటుందంటే మనకు తెలిసిందేదో చేస్తాం. కానీ పని అంటే అక్కడ ఏ పని ఉందో ఆ పనిని చెయ్యాలి. అదెంత కష్టమైందైనా మనకు అప్పగించబడినటువంటి ఆ పనిలో మనం ముందుకు సాగిపోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మూడవ విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను సంపూర్ణముగా నెరవేర్చాను. ఎలా నెరవేర్చాడట? సంపూర్ణంగా నెరవేర్చాడు. సగం పని చేయలేదు. కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలిగిందని, కష్టం కలిగిందని సగంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. నా వల్ల కాదు, పోండి కదా, ఇది అసలు నా పనే కాదు, అది మీ పని అని అనిపిస్తుంది ఒక్కోసారి. సగంలో వదిలిపెట్టేసేసి నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదు అని వదిలిపెట్టేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు తనకు అప్పగించబడిన పని ఎలా నెరవేర్చాడట? సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ పని, అప్పగించబడినటువంటి పని ఏదైతే ఉందో పరిపూర్ణంగా చివరి వరకు, ఆఖరి వరకు ఆ పనిలో ఆయనకి చాలా కష్టం వచ్చింది కదా. సిలువలో మరణించాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. తట్టుకోలేక ప్రార్థన కూడా చేశాడు. తండ్రి, ఈ బాధ నేను పడలేను, వీలైతే తప్పించండి అని కూడా అడిగాడు. కానీ లాస్ట్కి ఏమన్నాడు? నీ ఇష్టమే జరగాలి అని. పనిలో కష్టం రావచ్చు. యేసుక్రీస్తు వారికి కూడా వచ్చింది కష్టం. వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రి, ఇది కొంచెం కష్టంగా ఉంది అన్నాడు. కష్టంగా ఉంది అన్నా కూడా ఏమంటున్నాడు? అయినా ఐ విల్ ట్రై, నేను చేస్తాను దీన్ని. అందుకే ఆయన అన్నాడు, నేను సంపూర్ణంగా నెరవేర్చా. ఎక్కడ ఎంత పర్ఫెక్ట్ చేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత టాలెంటెడ్గా చేయాలో, ఎంత నైపుణ్యత కనబరచాలో తన పనిలో, ఆ పనిలో ఏ విధంగా సక్సెస్ అవ్వాలో, ఆ పని ఎక్కువ నష్టం కలిగించకుండా తండ్రికి సంతోషం కలిగించే అంతగా ఆ మెరిట్ వర్క్ ఆయన చేశాడు. అలాగే మనకు అప్పగించబడిన పనిలో సంపూర్ణంగా మనం నెరవేర్చాలి. ప్రభువుల వారు అలా నెరవేర్చారు. అందుకనే దానివల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? దానివల్ల ఏంటి ప్రయోజనం? నేను ఇవన్నీ చేయడం ద్వారా నిన్ను మహిమపరచితిని. నాలుగవది ఏంటంటే, ఇలా చేయడం వలన ఎవరికి మహిమ చెప్పండి? ఎవరికి మహిమ? దేవునికి మహిమ. మనం చేసే ప్రతి పని ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. కానీ కొన్నిసార్లు మనం దేవునికి మహిమ కలిగించాలనే ట్రై చేస్తాం, కానీ మన మహిమ తగ్గకూడదని ట్రై చేస్తుంటాం కదా. మన ఇమేజ్ తగ్గకూడదు, మన పనిలో మనం ఎక్కడ ఏమి లోటు రాకుండా ఉండాలి, మన ఇమేజ్కి దెబ్బ తగలకూడదు,
మన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు. ఏంటి? మన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు. యేసుక్రీస్తు వారు ఆయన ఇమేజ్లో ఎంత డ్యామేజ్ అయింది. ఆయన్ని చూసి ఏమంటున్నారు? సిలువ వేయబడిన 3 మేకులోడు పీక్కోలేకపోతున్నాడు, నువ్వు ఒక దేవుడివేనా, సిలువలో నువ్వు ఆ విధంగా వేలాడుతున్నావు. ఆయన ఇమేజ్ ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడు, కానీ ఎంత డ్యామేజ్ అయిపోయింది. అయినా కూడా నేను నిన్నే మహిమపరిచాను. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రభువా ఈ పని నీవు నాకు అప్పగించావు, ఇది నీ పని, నేను దీన్ని సంపూర్ణంగా నెరవేర్చాను, దీనివలన నిన్ను మహిమపరిచాను. దేవుడు మనకిచ్చినటువంటి పనిలో దేవుణ్ణి మహిమపరుచుటకు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పాం? 1, 5 చెప్పండి. మొదటిది ఏంటి? ఇది దేవుడిచ్చిన పని. రెండవది, ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పని. మూడవది, సంపూర్ణంగా నెరవేర్చవలసిన పని. నాలుగవది, దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి పని. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇచ్చారు. చిన్నపిల్లలకి పరిచర్య చేయడం చాలా హార్డ్ వర్క్, చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? అందరు రెడీ అయిపోయారు కదా. వాలంటీర్స్, టీచర్స్, సీనియర్స్ అందరు కూడా ఎంతమంది సిబ్బంది దిగారు ఇక్కడ. దానికి కారణం ఏంటన్నమాట, పిల్లలందరినీ కంట్రోల్ చేయాలి. ఒకళ్ళ వల్ల కాదు. ఇట్స్ వెరీ హార్డ్ వర్క్ టు సర్వ్ ద చిల్డ్రన్. పిల్లల్ని ఒక ఇంట్లో చూసినప్పుడు 2 పిల్లల్ని కంట్రోల్ చేయలేరు కదా. మరి ఇక్కడ ఒక 100 మంది పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమైన పని, హార్డ్ వర్క్. కానీ ఈ పనిలో ప్రభు మీ అందరికి సహాయం చేస్తారు. మీకు దేవుడి అవకాశం ఇచ్చారు. ఇది దేవుని పని. దేవుణ్ణి మహిమపరిచే రీతిగా ఈ పనిని జరిగించి తద్వారా గొప్ప మేలు మీరు పొందాలి. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా 4, 5, 6 తేదీల్లో జరుగుతున్నటువంటి విరామ బైబిల్ పాఠశాలను ప్రారంభిస్తూ ఉన్నాం. దీని కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి వ్యక్తిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క VBSలో బోధించడానికి మీరిచ్చినటువంటి అధ్యాపకులు, టీచర్స్ని బట్టి స్తోత్రాలు. అలాగే హెల్ప్ చేయడానికి వాలంటీర్స్గా ఎవరైతే సహాయ సహకారులుగా ఉండటానికి నియమించబడ్డారో వారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. అలాగే వంట చేయడానికి కానీ సర్వీస్ చేయడానికి కానీ నియమించబడినటువంటి పరిచారకులను బట్టి కూడా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ప్రభువా, మరి నృత్య ప్రదర్శన ద్వారా కొన్ని ప్రత్యేకమైన పాటలు పిల్లలకు నేర్పించటానికి నియమించబడినటువంటి టీం మెంబర్స్ అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీన్ని ఆన్ స్టేజీ, ఆఫ్ స్టేజ్లో ఉన్నటువంటి వారందరూ కూడా, దీని వెనక కొన్ని వారాలుగా పనిచేస్తున్నటువంటి వారు కానీ, ఇప్పుడు ఈ వారంలో పని చేయబోతున్న బిడ్డలందరూ కానీ, ప్రతి ఒక్కరిని, ఆన్ స్టేజ్లో ఉండేవారు, ఆఫ్ స్టేజ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు. ప్రభువా, నీకు మహిమ కలిగే రీతిగా ఈ కార్యక్రమాలు ఆది నుండి అంతవరకు నడిపించండి. వాతావరణమును అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, చిన్న బిడ్డలు రాకపోకలు మీ కాపుదలు ఇవ్వండి. ఇక్కడున్న సమయంలో బిడ్డలందరూ కూడా మంచి ఉత్సాహముతో ఆరోగ్యవంతంగా ఉండడానికి మీ కాపుదల, మీ దూతలను కావలించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.